విత్తనాలు ఎరువుల కొరత అంటూ బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. అన్నదాతల సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ చిహ్నం గీతం మార్పుపై ప్రతిపక్ష నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు కోదండరెడ్డి. టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకులంతా మిద్దెలు మేడలెక్కి మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా దిగదారి మాట్లాడుతున్నారంటే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టిండ్రు. ఆ చెప్పులను చూస్తే బాటా కంపెనీలో పెడతారు చూడండి లైన్గా, అట్లాంటివన్నీ కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు పడిగాపులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇది రైతులను ఒక విధంగా ఆందోళనకు గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు. పాపం అమాయకులు రైతులు, నిజంగానే దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది. దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు. మీరు 9.5 సంవత్సరాల కాలంలో రైతులను అన్ని విధాలుగా అవమానం చేయడమే కాదు, బలవంతంగా భూములు లాక్కోవడమే కాదు, మీరు సొమ్ము చేసుకున్నారు. ఇవాళ న్యాయంగా విత్తనాలు ఏవేవి అవసరమో, ఏ కంపెనీల అవసరమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఆయా జిల్లాలలో నిల్వ ఉంచితే, ఇదిగో చూడండి, కమిషనర్ డైరెక్టర్ అగ్రికల్చర్ కలెక్టర్లకు రాసిన లేఖ మీ ముందు చూపిస్తున్నా. ఇది చాలా వాళ్ళకందరికి కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది.